మనం కూడా బస్ స్టాండ్ దగ్గర జిరాక్స్ షాపులు పెట్టుకుందాం, కోటీశ్వర్లు అయిపోవచ్చు. ఆ సలహా చెప్పండి సార్. పిల్ల దొంగలు చెప్తారా, ఆయనే చెప్తాడా? బస్ స్టాండ్ల దగ్గర జిరాక్స్ షాపులు పెట్టుకుంటే తుడా చైర్మన్ అవ్వచ్చు, టీటీడీ చైర్మన్ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, కోట్లు సంపాదించచ్చు. హైదరాబాద్లో 100 కోట్ల ఆస్తి, బెంగళూరులో 200 కోట్ల ఆస్తి, చెన్నైలో 100 కోట్ల ఆస్తి, తిరుపతిలో పద్మావతిపురం నుంచి తనపల్లిలో కబ్జా చేసిన ఎకరాలు 2 ఎకరాల ఆస్తి కూడా తీసుకోవచ్చు. ఆ ఎట్ట చెప్పితే అది ఎవటో చెప్పితే జిరాక్స్ షాప్ ఎవరు టీడీఆర్గా జిరాక్స్ షాప్ చెప్తున్నాం. సలహా యువతకి చెప్పండి, జిరాక్స్ షాపులు పెట్టుకుంటే కోట్లు సంపాదించా. ఎలా వచ్చా కోట్లు? కరుణాకర్ రెడ్డి చెప్తున్నాం కదా, చెప్తా. నేను అడిగేది తిరుపతిలో బస్ స్టాండ్ దగ్గర మేమంతా కూడా జిరాక్స్ షాపులు పెట్టుకుంటాం, రాజకీయాలు ఆపేసి మాకు కూడా కోట్లు సంపాదించాలి చెప్పండి సార్. ఎస్టీడీ బూతులు పెట్టుకుంటాం చెప్పండి సార్. ఎందుకంటే మేము ఇన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నాం కదా, అమ్మాయిలు తరలిస్తున్నాం, టికెట్లు అమ్ముకుంటున్నాం, దందాలు చేస్తున్నాం, కానీ మాకు ఆస్తులు ఏమి లేవే. మీకు ఎట్టొచ్చినా ఆస్తులు అంటే ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఒకరు మీరు మాకని ఎక్కువ తరలించారేమో, అమ్మాయిల్ని మీ వాళ్ళు ఎక్కువ మాకని ఎక్కువ తరలించారేమో, మాకన్నా ఎక్కువ కొండపైన టికెట్లు అమ్మినారేమో, మాకన్నా సినిమా టికెట్లు ఎక్కువ రేటుకి అమ్మినారేమో. మీరు ఉండొచ్చు కదా. ఎందుకు చెప్తున్నా అంటే మాకు ఏ పదవి లేకపోయినా మాకు టికెట్ వస్తా మాకు తెలీదు. మీరు టీటీడీ చైర్మన్గా ఉన్నారు, అప్పుడు 2 సంవత్సరాలు, ఇప్పుడు 9 నెలలు. ఎన్ని టికెట్లు అమ్ముంటారు? రోజుకి 5,000 4,000 టికెట్లు తక్కువ లేకుండా కరుణాకర్ రెడ్డి లిస్టే పోదు అక్కడికి. వాస్తవం కదా. మీరు ఎన్ని టికెట్లు వచ్చేటప్పుడు ఎన్ని టికెట్లు అమ్ముంటే ఎన్ని లక్షలు సంపాదించారు? నేను అమ్మినాను మీరు ఇప్పుడు చెప్పినప్పుడు. మీరు అమ్మరని గ్యారంటీ ఏముంది? మీరు అమ్మినారు కదా. లేదు నేను ఒక్క టికెట్ అమ్మలేదు, ఒక్క టికెట్ లాబింగ్ చేయలేదు, నేను కొండపై నీతి నిజాతికి పనిచేసినాను కదా. రండి అఖిలాండం కాడికి పోతాం, కొండకు పోతాం. మంచిరో మీరే డేట్ చెప్పండి, నేను వస్తాను, మీరు రండి. నేను టీటీడీలో అవినీతి చేయలేదు, ₹1 కమిషన్ తీసుకోలేదు, నీతి నిజాతికి పనిచేసి అఖిలాండం కాడ ఒట్టేస్తే ఆ క్షణం నుంచి నేను టీడీఆర్ ఫ్యాన్ అయిపోతా. ఆ రోజు నుంచి నేను భూమన కుటుంబాన్ని ఒక్క మాట కూడా మాట్లాడను. ఛాలెంజ్, ఓకేనా? అఖిలాండం వచ్చి కొబ్బరికాయ నా డబ్బులే, కర్పూరం నా డబ్బులే, నెయ్యి దీపము నా డబ్బులే, నేనే తీసి పెడతా. రండి. అమ్మాయిలు పెట్టుకొని ఆడవాళ్ళని పెట్టి రాజకీయాలు చేసేది మీరు. 73,000తో ఓడగొట్టినారు తిరుపతి జనం. దొంగల్ని డకాయిట్లు పెట్టుకొని ఒక పార్టీ ఆఫీస్ పెట్టుకొని ప్రెస్ మీట్లు పెడతారు మీరు. మేము రాయలకి గెలిచాం తిరుపతిలో. ఎవరు సుగుణమ్మ గెలిస్తే బెదిరించి భయపెట్టి మీరు పెరుక్కున్నారు ఎమ్మెల్యేని. అవునా కాదా? మా లాంటి బెదిరించి చూస్తాం కథ. ఎవరో అమెరికన్ బార్ పక్కన పోయి బెదిరించేది కాదు, కార్డ్ డెకార్సన్ బెదిరించేది కాదు, రైల్వే కోడలో పోయి కొట్టి బెదిరించేది కాదు. చెప్పండి, ఏదో చెప్పారు కదా కొట్టేస్తామని, ఏదో లైవ్ పెట్టారు. రండి, అడ్రస్ తెలుసు కదా, ఆంధ్ర బ్యాంక్ కాలనీ, అవిలాల, తిరుపతి రూరల్. రండి, రెడీ. ఊరికే పంచాయతీ పెట్టేది కాదు, న్యాయంగా మాట్లాడు. వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు పర్ఫెక్ట్గా మాట్లాడేది. నువ్వు జిరాక్స్ షాప్ పెట్టుకొని 100 కోట్లు సంపాదించావు, మేము రకరకాల వ్యాపారాలు చేసినాము, మాకు ఎప్పుడు డబ్బు రాలేదు. ఎంత